అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమలలో మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు అంగీకరించకపోతే టీటీడీతో తాడో పేడో తేల్చుకుంటామంటూ ప్రకటించారు. ఆయన తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలక మండలి చేసిన ప్రకటన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు అనుమతి ఉండేది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకి పరిమితం చేశారంటూ ఆయన ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. గతంలో ఇదే అంశానికి సంబంధించి ఇటు తెలంగాణ ఎమ్మెల్యేలు తిరుమలలో మాట్లాడిన సందర్భం, ఆ తర్వాత టీటీడీ రియాక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించి ఈ విషయం దృష్టికి వెళ్ళింది. ఆ తర్వాత టీటీడీ కీలకమైన ప్రకటన కూడా చెప్పుకొచ్చి ఇన్ఫాక్ట్ చేసింది. ఆ తర్వాత ఇదే అంశాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు. ఇటు తిరుమలలో మెదక్ ఎంపీ భారతీయ జనతా పార్టీ నేత రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు అంగీకరించకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంతో తాడో పేడో తేల్చుకుంటామంటూ చెప్పుకొచ్చారు. ఆయన తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలక మండలి చేసిన ప్రకటన అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు అనుమతి ఉండేది అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకి పరిమితం చేశారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు రఘునందన్ ఏమన్నారో చూద్దాం. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే, తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్, మా ఉత్తరాలని హానర్ చేయాలి, మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, దర్శనాలు ఇప్పించాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది. దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒకరోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డూ. థ్యాంక్ యూ. భగవంతుని సమక్షం లోపల ఇంతకంటే ఎక్కువ అప్పీల్ చేయాల్సింది ఏం లేదు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని వెంటనే రేపటి నుంచి గౌరవించాలి. ఈఓ అండ్ ద టీటీడీ బోర్డ్ చైర్మన్ హాస్ టు రెస్పాండ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. రైట్, అది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతోనే తేల్చుకుంటా ఉంటూ చెప్పుకొచ్చారు ఎంపీ రఘునందన్. తిరుమలలో మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది, ఈ అంశానికి సంబంధించి ఎమర్జెన్సీ
భేటీ నిర్వహించాలంటూ ఆయన డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుందనేది. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా సిఫారసు లేఖలు కనుక మీరు హానర్ చేయకపోతే తాడోపేడో తేల్చుకుంటా ఉంటూ. ఈ నేపథ్యంలో ఇటు టీటీడీ బోర్డు ఏమైనా భేటీ అవుతోందా, లేకపోతే టీటీడీ నుంచి ఏమైనా క్లారిటీ వస్తోందా? ఏదైతే ఈ సిఫారసు లేఖల మీద గతంలో కూడా అనేక మార్లు ప్రజాప్రతినిధులు లేవనెత్తినటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా తెలంగాణకు వచ్చిన సందర్భంలో అనేక మార్లు ఈ యొక్క అంశం మీద లేవనెత్తినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క స్పందన మీద స్పందించినటువంటి టీటీడీ ఖచ్చితంగా మేము సిఫారసు లేఖలు తీసుకుంటాము, దీన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్తామంటూ కూడా సీఎం దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాని మీద చర్చించి ఫిబ్రవరి నుంచి కూడా తీసుకుంటామని టీటీడీ కూడా తెలియజేసింది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ యొక్క కొత్త వరకు ఈ యొక్క సిఫారసు లేఖలు అనుమతించడంలో కొంతవరకు ఏదైతే యొక్క టెక్నికల్ గా ఇష్యూస్ కావచ్చు, లేదా ఏదైతే ఇప్పటికీ ఈ మధ్య కాలంలో సిఫారసు లేఖలు ఎక్కువ శాతంలో టీటీడీకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సిఫారసు లేఖలని యాక్సెప్ట్ చేయడానికి కొంత మేరకు ఆలస్యమైనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మరోసారి ఏదైతే బీజేపీ నేత ఆరోపించినటువంటి నేపథ్యంలో మరోసారి ఈ చర్చనీయాంశంగా మారింది. అయితే టీటీడీ పట్ల ఏదైనా వ్యాఖ్యలు ప్రజాప్రతినిధులు కూడా టీటీడీని అపవాదిస్తూ వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా టీటీడీ ఒప్పుకోదంటూ కూడా టీటీడీ తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే సిఫారసు లేఖలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేశాము, ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పాము. అయినా కొంతవరకు ఈ మధ్య కాలంలో సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తున్నటువంటి టీటీడీ సిఫారసు లేఖల మీద కొంత నిబంధనలు తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి. అత్యధిక శాతం ఏదో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ శాతం ఈ యొక్క ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కులంకుశంగా పరిశీలించి అమలు చేస్తామనేది టీటీడీ భావన. ఏదైతే ఈ నెల 24న టీటీడీ బోర్డు మీటింగ్ ఉంది. ఈ బోర్డు మీటింగ్ లో కూడా దీని మీద చర్చించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క సిఫారసు లేఖలు అనుమతించే విధంగా వీటిని చేపట్టే విధంగా అయితే టీటీడీ అయితే చేయనుంది. సచిన్ రైట్ సురేష్, మొత్తంగా అయితే మాత్రం తిరుమలలో మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు అంగీకరించకపోతే టీటీడీతో తాడోపేడో తేల్చుకున్నామంటూ ప్రకటించారు ఆయన. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలక మండలి చేసిన ప్రకటన అమలు చేయాలంటూ డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు అనుమతి ఉండేది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకే పరిమితం చేశారంటూ రఘునందన్ చెప్పారు. ఒకవేళ టీటీడీ కీలక నిర్ణయం తీసుకోకపోతే ఇటు తెలంగాణ ప్రజా ప్రతినిధులు అందరూ వచ్చి టీటీడీతో తేల్చుకుంటారంటూ కూడా చెప్పడం ప్రస్తుత అంశానికి సంబంధించి సంచలనంగా మారింది. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే
మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని అగ్రి చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్, మా ఉత్తరాలని హానర్ చేయాలి, మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, దర్శనాలు ఇప్పించాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది. దీన్ని హానర్ చేస్తే మరి చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒకరోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డూ. థ్యాంక్ యూ. భగవంతుని సమక్షం లోపల ఇంతకంటే ఎక్కువ అప్పీల్ చేయాల్సింది ఏం లేదు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని వెంటనే రేపటి నుంచి గౌరవించాలి. ఈఓ అండ్ ద టీటీడీ బోర్డ్ చైర్మన్ హాస్ టు రెస్పాండ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.